హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి టెక్ ఫన్. అండ్ ఈరోజు నేను మీకు దైవ ఆకర్షణం చేసే కొన్ని వస్తువుల గురించి అయితే చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దైవ ఆకర్షణ కలిగించే ఆ వస్తువులు ఏంటంటే అరగజ, పునుగు, జవ్వాదు అండ్ లాస్ట్గా ఫైనల్ వచ్చేసి మనకి గోరోజనం. ఇవి మనం ఎక్కువగా పూజకు అయితే యూజ్ చేస్తాము. మనము స్టార్టింగ్ ఏమైనా టెంపుల్కి, మెయిన్గా శివాలయాలు కానీ తిరుపతి ఆర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము టెంపుల్లో అడుగు పెట్టినట్టే మనకు మంచి సువాసన వస్తుంది. అండ్ అది మనకు ఒక పాజిటివ్ వైబ్స్ని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. మనకి ఎలా ఫీల్ ఉంటుందంటే అక్కడికి వెళ్ళినట్టే ఏదో శక్తి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్, మైండ్ అంతా ఫ్రీగా అయిపోవడానికి ఎక్కువగా మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. సో ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తాయి? ఆ పాజిటివ్ వైబ్స్ మనకి ఎలా వస్తాయంటే జవ్వాదు, మెయిన్గా జవ్వాదుని ఎక్కువగా అభిషేకాల్లోని యూజ్ చేస్తారు, మెయిన్గా శివాలయాల్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ పునుగు. ఈ పునుగు అనేది మనకి ఎక్కువగా తిరుపతి దేవాలయాల్లోని యూజ్ చేస్తారు. ఆ తిరుపతి కొండల్లోని పునుగు పిల్లిల నుంచి ఈ పునుగునైతే స్వీకరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గోరోజనం. ఈ గోరోజనం వచ్చేసి మనకి సహజంగా చనిపోయిన ఆవుల నుంచి దాంట్లో ఉన్న గింజల నుంచి ఈ గోరోజనం అనేది స్వీకరిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అరగజ. మనము ఈ అరగజ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్యనైతే వింటున్నాం అనమాట. వాట్ ఈస్ దిస్? దీనివల్ల యూజెస్ ఏంటి అని మనం చూసినట్టయితే అరగజ అనేది వెరీ 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 పవర్ఫుల్. మనకి ఇది గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి లైక్ పూజ సామాగ్రి కొట్టుల్లో కానీ, ఆన్లైన్లో కానీ ఆర్ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ అరగజాన్ని దేనికి యూజ్ చేస్తారు? ఈ అరగజాన్ని మనము ఫ్రెష్ అయిన తర్వాత మన నుదిటి తిలకం పెట్టుకున్న కొంచెం మీదన ఈ అరగజాన్ని అనేది రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటామంటే మన దగ్గరికి ఏ దుష్ట శక్తులు రాకుండా మనం ఈ అరగజాన్ని అయితే రాసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనము వెళ్ళే పని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఈ అరగజాన్ని అయితే మన నుదిటి మీద చిన్న బొట్టు లాగా తిలకించుకొని రాసుకుంటాం అన్నమాట. మనము ఇది వాడటానికి సపరేట్గా, నెక్స్ట్ మనము దేవుడికి పెట్టడానికి సపరేట్గా 2 విధాలుగా యూజ్ చేస్తాము. ఇది దేవుడికి ఎలా యూజ్ చేస్తామంటే మనము గంధంలో కానీ ఆర్ కొంచెం సింధూరంలో కానీ ఈ అరగజాన్ని కలిపి పటాలకు, దైవ పటాలకు కానీ ఆర్ విగ్రహాలకు కానీ రాస్తారు. ఇలా రాయటం వల్ల ఏంటంటే ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే మన ఇంట్లోని ఏర్పడతాయి. మనము కులదైవం ఉన్న చెంబు తలుచుకొని పెడతాం కదండి, చెంబు. ఆ చెంబుకి కూడా మనము ఈ అరగజ బుట్టిని పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే ఆ కులదైవం యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది. మనకి ఒకవేళ కులదైవం ఎవరో తెలియలేకపోతే మనం ఆ చెంబుకి కానీ తలుచుకొని బొట్టు పెడితే మనకి ఏదో విధంగా ఆ కులదైవం ఎవరో మనకి తెలిసేలా చేస్తుంది. అది అరగజం యొక్క పవర్ అండ్ శక్తి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి పునుగు గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాను, ఈ పునుగు అనేది మనకి పునుగు పిల్లల నుంచి అయితే తీస్తారు. మనం పునుగు పిల్లల్ని తిరుపతి కొండల్లోనే కాకుండా ఆ యొక్క గుడిలో కూడా మనము చూస్తూ ఉంటాము. పునుగు వచ్చేసి మనకి కలర్లెస్గా ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కలర్లెస్ అని చెప్పకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇది నుదుటికి పెట్టుకున్నా మనకి చేతికి కూడా అంటుకోదు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట ఈ పునుగు అనేది. ఇది ఎక్కువగా తిరుపతి దైవస్థానంలో ఆ యొక్క దేవుడికైతే ఈ పునుగుని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పునుగు అనేది ఎక్కువగా మనము ఎవరికైనా మనీ ఇచ్చే వాటిలో కానీ, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కానీ, జాబ్ ఇంటర్వ్యూస్ కానీ, ఇలాంటి టైంలో ఆర్ మనము రాళ్ళు కొనేటప్పుడు కానీ, ఇంటిని కొనేటప్పుడు కానీ మనము ఈ పునుగునైతే మన నుదిటి మీద పెట్టుకుంటాము. అలా పెట్టుకోవడం వల్ల ఆ పని 100% అయితే నెరవేరుతుంది, సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా మనము దేవుడికి సపరేట్గా అండ్ మన యూజర్స్కి సపరేట్గా పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి జవ్వాదు. మనము జవ్వాదు స్మెల్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, వాడుతున్న వాళ్ళకైతే చాలా తెలిసే ఉంటుంది. ఈ జవ్వాదు అనేది ఎంత పవర్ఫుల్ స్మెల్ వస్తుందో, మన ఇంట్లో యూజ్ చేసిన పర్ఫ్యూమ్స్ కంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది.
అండ్ నెక్స్ట్ జవ్వాదును కూడా మనం యాజ్ యూజువల్ మనము సింధూరంలో కానీ కుంకుమలో కానీ మన దగ్గరికైతే పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గరికి దుష్టశక్తులు ఏమి రాకుండా కనుదిష్టి కానీ ఏ దిష్టి తగలకుండా ఉంటుందని ఈ జవ్వాదుని యూజ్ చేస్తూ ఉంటారు. మనము ఇది మన బట్టలకు కూడా చిన్న కార్నర్లో పెట్టడం వల్ల మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోరోజనం. ఈ గోరోజనం వచ్చేసి సహజంగా చనిపోయిన ఆవుల నుంచి తీస్తారు, గింజల నుంచి తీసేదాన్ని గోరోజనం అంటారు. దీన్ని మనం వశీకరణాన్ని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన భర్త కానీ మన మాట వినలేకపోతే ఈ గోరోజనం బొట్టుని పెట్టడం వల్ల వాళ్ళైతే మన మాట వింటారు. సో దీన్ని వశీకరణం బొట్టు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది మనం బయట వాళ్ళకి పెట్టకూడదు, ఇంట్లో వాళ్ళే యూజ్ చేయాలి. దీన్ని ఎక్కువగా వాళ్ళ భర్తకు కానీ పిల్లలకి మాత్రమే పెట్టాలి. బయట వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ వశీకరణ బొట్టు అనేది పెట్టకూడదు. సో కింద డిస్క్రిప్షన్లోని ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను, మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోండి. ఆర్ బయట ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ ఆర్ పూజ సామాగ్రి షాప్స్లో కానీ మీరు ఈ వస్తువులను అయితే కొనుక్కోవచ్చు. So thanks for watching and thanks for supporting my channel. Please like, share and subscribe my YouTube channel Suchi Tech Fun for more interesting updates and click the bell icon.